అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకిలీ ఈ స్టాంపుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కళ్యాణదుర్గంలోని మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి బోయేరప్ప ఇక్కడ ఏదైతే ఉందో నకిలీ ఈ స్టాంపులు తయారు చేసి ఏకంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు కంపెనీకి చెందినటువంటి ఎస్ఆర్సి కంపెనీ దాదాపు 70 లక్షలకు పైగా కూడా ఆయన ఎగనామం పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఈ స్టాంప్స్ తయారు చేసి వారికి కూడా కుచ్చుటోపి పెట్టినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వారికి కూడా పోలీసులు కంప్లైంట్ చేసినట్టు అనంతపురం నగరంలోని టూ టౌన్లో కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో వాటి మీద పూర్వపరాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ బోయేరప్ప ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఎంతమందికి ఇటువంటి ఈ స్టాంపుల ద్వారా ఎంత మేరకు ఇతను కొల్లగొట్టాడు అనేది మాత్రం విచారణ జరుగుతోందని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద ఈ మీ సేవా కేంద్రం పేరుతో చెప్పి ఈ బోయేరప్ప బాబు అలియాస్ బాబు పెద్ద ఎత్తున కొల్లగొట్టడానికి ప్రధాన కారణం ఈ స్టాంపులు అంటున్న నేపథ్యంలో మరి ఇతరత్ర ఎక్కడి నుంచి తెప్పించారు, ఇటువంటివన్నీ ఎలా ఈ స్కాన్ చేశాడు, లేకుంటే ఇటువంటివన్నీ కూడా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందని పోలీసులు చెప్తున్నప్పటికీ చాలామంది ఇప్పటికే నష్టపోయామని చెప్పేసి బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మరి మరిన్ని కేసులు, ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరింత మంది బయటకు వచ్చి అతని మీద కేసులు పెట్టే అవకాశం ఉందా, మరి ఇతరత్ర అంశాలను పోలీసులు, ఎందుకంటే అతను మీ సేవ నడుపుతున్నటువంటి కేంద్రంలో ఏకంగా అక్కడ దాడులు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ నకిలీవి చాలా దొరికాయి అని చెప్పి స్టాంప్స్ కావచ్చు, లేదంటే ఈ స్టాంప్స్ కావచ్చు, అంటే ఇతరత్ర అనేకంగా దొరికాయి అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ బోయేరప్ప చేసినటువంటి దారుణం ఏదైతే ఉందో, ఇతని నమ్మి మీ సేవ నడుపుతున్నాడు కాబట్టి అని చెప్పి అతను నమ్మినటువంటి నేపథ్యంలోనే ఇతను చాలామందిని మోసం చేశాడని చాలా చెప్తున్నటువంటి నేపథ్యం. ఏకంగా ఎమ్మెల్యేకి సంబంధించిన అంశంలో కూడా ఏమాత్రం అతను, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కంపెనీకి సంబంధించిన దాంట్లో దాదాపు 70 లక్షలకు పైగా కూడా మోసం చేశాడు అంటే మాత్రం అతను ఏ స్థాయిలో స్థానిక ఏదైతే ఉందో ప్రజల విషయంలో ఎంత మేరకు వ్యవహరించాడు, ఎక్కడి నుంచి దీన్ని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, కుట్ర ఏంటి, ఎవరైనా టీం వర్క్ చేశారా అనేది కూడా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం పోలీసు విచారణ జరుగుతుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి బోయేరప్ప ఎంతకాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసుల వైపు నుంచి అయితే మాత్రం పూర్తి వివరాలు మేము సేకరించిన తర్వాత మీడియాకు విడుదల చేస్తామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి కట్టడి చేయాలంటే రాబోయే కాలంలో ఎలా దీన్ని టెక్నికల్గా ఎలా ఉపయోగించుకోవాలి, లేదంటే ఈ పోలీసులు కఠిన చర్యలు ఎలా తీసుకోవాలి అనే అంశంపై కూడా ఇంటర్నల్గా పోలీసుల వద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.